వ్యాలంటైన్స్ డేకి అదేనండి ఫిబ్రవరి 14th స్పెషల్గా అయితే లైలా రాబోతుందనమాట. రాబోతున్నాడా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు అంటే కనుక మన విశ్వక్సేన్ గారి కొత్త మూవీ లైలా అనమాట. డిఫరెంట్గా అయితే ఉంది మొత్తానికి కాన్సెప్ట్. ఇందులో లేడీ గెటప్ అయితే వేశారు మన విశ్వక్సేన్ గారు. ఇక్కడ గమనిస్తే కనుక అతని నేమ్ ఏమో సోను, కానీ అతని మెడ మీద టాటూ ఏమో సీత అని ఉందన్నమాట. మరి ఎవరా సీత, ఆ సీత కోసమే ఇదంతా జరుగుతుందా అనేదే హైలైట్గా అయితే ఉండబోతుంది అన్నట్టుంది. కాకపోతే ఇందులో పక్కా మాస్ క్యారెక్టర్ అయితే ప్లే చేశారని తెలుస్తుంది అనమాట. అంటే ఎన్ని కాస్ట్లీ వాచెస్ పెట్టినా లేదా స్పెట్స్ ఇవన్నీ పెట్టినా కానీ మాస్ని మాత్రం మిస్ అవ్వకుండా చూస్తూ ఉన్నారు మన విశ్వక్సేన్ గారు. సో డైలాగ్స్ ఏమో డబుల్ మీనింగ్గా అక్కడక్కడ ఉన్నాయి, అలాగే కొంచెం రొమాంటిక్గా కూడా ఉండబోతాయి సీన్స్ అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది టీజర్లోనే. ప్రస్తుతానికి టీజర్ ఒకటే రిలీజ్ చేశారు. అలాగే మరి ఈయన లేడీ గెటప్ ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది హైలైట్గా ఉండబోతుంది. సో మరి ఈయన దూకుడికి ఏదన్నా క్రైమ్ జరిగి ఉండొచ్చా, సో దానివల్ల ఆయన అలా చేసి ఉండొచ్చా, లేదు అంటే ఆ సీత అనే అమ్మాయిని కనుక్కోవడం కోసమే ఈయన ఇలా లేడీ గెటప్లో బయటకు వచ్చారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. సో మొత్తానికైతే మాత్రం ఓల్డ్ సిటీలో కానీ లేదంటే చుట్టుపక్కల ఏరియాస్లో మాత్రం అంకుల్స్ అబ్బాయిలు చాలా సీరియస్గా అయితే ఉన్నారు ఈయన మీద. దేనికి అంటే అదేనండి, మరి ఆటోమేటిక్గా వాళ్ళ వైఫ్స్ అందరికీ మేకప్లు వేయటం, వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోవడం జరుగుతూ ఉంది విశ్వక్సేన్ గారికి. సో వీళ్ళందరూ యాడెంటీగా అయిపోతూ ఉన్నారనమాట. సో మరి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం మనకు ప్రస్తుతానికి టీజరే రిలీజ్ చేశారు కాబట్టి ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకి డీటెయిల్స్ అయితే తెలిసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మరి లైలాగానే వస్తుందా లేదా వస్తున్నాడా అనేది మాత్రం మూవీలో ట్రైలర్లో మనకు తెలుస్తుంది. సో మూవీ ట్రైలరు అలాగే మూవీ రిలీజ్ అయ్యాక వాటి రివ్యూస్ కూడా చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే జస్ట్ మీరు ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.